సబ్బవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కళాశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు మంగళవారం అత్యంత ప్రమాదకరమైన కుక్క కాటు, పాము కాటు నుంచి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో జంతు శాస్త్ర అధ్యాపకులు ఈ ప్రోగ్రాం రిసోర్స్ పర్సన్ డాక్టర్ రత్నప్రకాష్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ అన్ని పాములు విషసర్పాలు కాదని, కొన్ని మాత్రమే అత్యంత విషపూరితంగా ఉంటాయని చెబుతూ వాటి బారిన పడినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, ప్రథమ చికిత్స మెలకువల గురించి సంపూర్ణంగా వివరించారు. ఈ అవగాహన సదస్సులో తర్వాత హాజరైన డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నివేదిత మాట్లాడుతూ జంతు శాస్త్ర అధ్యాపకులు చెప్పిన విషయాలు విద్యార్థులు అవగాహన చేసుకుని ప్రవర్తించాలని, ఈ విషయాలపై గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, వ్యవసాయ కూలీలు చైతన్యవంతం చేస్తే సమాజానికి సేవ చేసిన వారు అవుతారని గుర్తు చేశారు. రాత్రి వేళల్లో సాగునీటి అవసరాల కోసం, పంటల సంరక్షణ కోసం చీకట్లో సంచరించే వ్యవసాయదారులకు, నిరక్షరాస్యులైన వారికి ఇలాంటి విషయాలపై అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఎప్పుడో మీకు సరదాగా సముద్రంలో ఏర్పడుతున్నప్పుడు, లేకపోతే సరదాగా మీ ఇష్టం కోసం పోయినప్పుడు కలుగుతాయి. ఎప్పుడోసారి వెరీ రేర్. ఇంట్లో ఉంటే కలవదు కదా, అది పొలాల్లో తీస్తే కలవదు కదా, రోడ్డు మీద కలవదు కదా. ఎక్కడ సముద్రంలోకి వెళ్తే ఎప్పుడన్నా 1 drop ఆఫ్ పాయిజన్ కెన్ కిల్ 500 people. ఒక డ్రాప్ 500 మందిని చంపగలుగుతుంది. సీ స్నేక్ ఈజ్ హైలీ పాయిజన్. బెంగాల్ స్పేసియస్ అన్నాడు కట్లపం మానేస్తాం. అలా మానేయకూడదు. డాక్టరు ఎన్ని ఇంజెక్షన్స్ చేసుకోమంటే అన్ని ఇంజెక్షన్స్ కంపల్సరీగా చేసుకోవాలి. అర్థమైందా? ఎందుకంటే అప్పుడు ప్రొడ్యూస్ అవ్వాలంటే ఎంత ఇంజెక్షన్ తీసుకోవాలంటే ఒక 5 ఇంజెక్షన్ డాక్టర్ రాసేటప్పుడు 5 ఇంజెక్షన్లు చేయించుకోవాలి కంపల్సరీగా. 1-2 చేయించుకుంటే అయినాక మన శరీరంలో ఏ గాయానికైనా టచ్ అయిందనుకో, సపోజ్ ఆ కుక్కకి రాబీస్ ఉందనుకో, అప్పుడు ఏంటంటే ఆ లాలాజలం ద్వారా కూడా రాబీస్ మన శరీరంలో ప్రవేశిస్తుంది. అర్థమైందా? ముందు చేయాలి. అర్థమైందా? ఆ కుక్కలకి ఏంటంటే ముద్దు పెట్టుకుంటూ అది చేస్తారు అలా చేస్తారు. తోడే ఉన్నాడు మనం చూడదు కుక్కలతో. అందువల్ల చనిపోయే అవకాశం ఉంది. కుక్కలతో చాలా జాగ్రత్తగా ఉండాలా. కుక్కల్ని ఎంతవరకు చూసుకోవాలి అంతవరకే చూసుకోవాలి. అది మాత్రం మెయిన్గా మీరు చేయాల్సినటువంటి పని. అర్థమైందా? మీరు ఆడపిల్లలు మరి కుక్కలంటే పనిచేస్తారు. సినిమా ఓకేనా? ఇలా కాంతో తగ్గేది వాటి కాంతో హరికాల్లో చిన్నప్పుడు 7th క్లాస్ చదువుకున్నప్పుడు పంట పట్టుకుంటున్నాం. అయితే ఏం చేస్తారు, తమ్ముడు అయిపోయింది సార్, అమ్మకు తెలిస్తే నేను కొడతాను కదా, అమ్మకి చెప్పకూడదు విషయం అని చెప్పి మా చెల్లికి నాకైతే చెల్లి తను కవడేరుగా చెప్తుంది. చెల్లి ఇంట్లో వాటర్ తీసుకొస్తుంది, పాలు పడుతూ ఉంటాను. అలా కడుపుతూనే ఉన్నాను. వాటర్ బ్లడ్ వచ్చేసి నాగలేదు. మా మదర్కి వచ్చింది, మీ చిన్న